గౌరవ గిరిజన శాఖ మార్చులు శ్రీమతి గుమ్మడి సంజయ్ రాణి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిపై అసభ్యకరంగా తన స్థాయికి తగినట్టుగా మాట్లాడకుండా అధికారం ఉందనే దుహంకారంతో ఈరోజు ఆవిడ మాట్లాడే విధానం చూస్తే నిజంగా ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని గౌరవ మంత్రి గారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా మెంటల్ స్టెబిలిటీ లేదని లేదో ఇంకేదో లాగా ఓ పిచ్చి అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. మేము గ్రహించింది ఏంటంటే నిన్న మీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రి గారు 25 మంది మంత్రులకి ర్యాంకింగ్లు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మీరు 19వ స్థానంలో ఉండేసరికి ఈరోజు మీకేమో క్యాబినెట్ ఉపసంఘం మీటింగ్ పెడితే అందులోనూ మీకేమైనా సరే అంటారేమోనో లేకపోతే చీవాట్లు పెట్టారేమో మాకైతే తెలియదు, కానీ మీరు అప్పటి నుండి కూడా మెంటల్ ఇన్బ్యాలెన్స్లో ఉండి మీరు మీ స్థాయి మర్చిపోయి మాట్లాడడం జరిగింది. ఒక్కటై నేను సూటిగా గుమ్మడి సంజయ్ రాణి గారికి అడుగుతున్నాను, అమ్మ మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, మేము ఏ మాటలు మాట్లాడినా నేను అధికార మతంతో మాట్లాడతాము, మీరు పదంగానే మాట్లాడుతున్నారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు పెడితే లేదా ఇటువంటి మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు నన్ను ప్రశంసిస్తారని ఆలోచన చేస్తున్నావా? లేదా మంత్రి పదవి ఊడిపోద్దామని భయంతో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఒకటి గ్రహించండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంకి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు ఏంటంటే, అయ్యా నువ్వు సూపర్ 6 పేరట నువ్వు పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిపి ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6 అమలు పరుస్తాము, ఇదిగో మేము బాండ్లు ఇస్తున్నాము, ఒకవేళ ఇది అమలు పరచకపోతే మా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పారు. ఇది వాస్తవమా కాదా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోమంటారని అడిగారు. దానికి సమాధానం చెప్పడం పోయి జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉందని మాట్లాడే ఎంతవరకు సమంజసం? నీ స్థాయి ఏంటి తల్లి? నువ్వు అధికార మతంతో మాట్లాడుతున్నావు అనేది నాకైతే అర్థమవుతుంది. మరి ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటువంటి సంస్కృతి లేదు తల్లి. ఎవరినైనా గౌరవించుకోవడం మన ఆనవాయితీ. ఇంతమంది అంత పెద్ద నాయకుడిని భారతదేశంలో కాదు ప్రపంచంలోనే 5 లక్షల రూపాయలు అప్పులు చేయడం వాస్తవం అవునా కాదా? ఆ అప్పులు చేసిన డబ్బుని మీరు ఎవరికి పంచారు? ఏ వర్గానికి ఇచ్చారు? మీరే చెప్పారు, మీ చంద్రబాబు నాయుడే చెప్పారు, సంక్రాంతి మీరు ఊరెళ్తున్నారు చూడండి, మీ గ్రామాల్లో ఉన్న రోడ్లల్లా కూడా వేసేస్తారని చెప్పాడు. నిజం చెప్పండి సంజయ్ రాణి గారు, ఎక్కడైనా మన పార్వతీపురం మన్యం జిల్లాలో మరి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలో ట్రైబల్ జిల్లాలో ఎక్కడైనా సరే మీరు వేశారా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన మాటని, నువ్వు చెప్పిన అబద్ధాలని, నువ్వు ఏదైతే మాట్లాడావో ఆ మాటని నువ్వు ఇలా అన్నావు, ఇది ఇంప్లిమెంట్ చేయలేదు, ప్రజలు జవాబుదారీతనంగా ఉండాలి గుర్తు చేయడం తప్ప ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా మళ్ళా అవాకులు చవాకులు పడడం ఎంతవరకు సమంజసమని నేను గౌరవ మంత్రి గారికి నేను సూటిగా హెచ్చరిస్తాను. సంజయ్ రాణి గారు, జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు మాట్లాడలు వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా మేము మీపైన కూడా అసభ్యంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఆడపడుచుగా మహిళగా నన్ను గౌరవించుకోవడం మా నాయకుడు మాకు నేర్పిన సంస్కృతి కాబట్టి, మా నాయకుడిపై మాకున్న విలువలు ఇచ్చిన మా నాయకుడిని మేము గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి కాబట్టి మేమైతే మీలాగా మాట్లాడలేకపోతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర లేదా మంత్రి పదవి తీసేస్తారనో లేదా ఇలా గట్టిగా మాట్లాడితే తప్పుగా మాట్లాడితే నేను ఎస్టీ మహిళని కదా నన్ను ఏమీ చేయలేరు, నేను అవసరమైతే నీ కేసు అయినా పెట్టచ్చు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడచ్చు, రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తే చేయొచ్చు, కానీ ఇవైతే నీకు తగదమ్మా. నువ్వు ఆలోచన చేసుకో, నువ్వేం మాట్లాడావు ఒక్కసారి వివరణ చేసుకో, లేదంటే నీ ప్రెస్ మీట్ నువ్వే ఇంకొకసారి వెనక్కి చూసి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని పేదవాడి పక్షాన, రైతన్న పక్షాన, డ్వాక్రా అక్కచెల్లెల పక్షాన, నిరుద్యోగ యువకుల పక్షాన ఆయన ఏమి చేశాడో గత 5 సంవత్సరాలు నీకు తెలీదా? లంచగొండికి కానీ, మోసగారితనం కానీ, అబద్ధానికి కానీ, మరి ముఖ్యంగా వంచడంలో చంద్రబాబు మించిన నాయకుడు ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? అటువంటి పంచను నువ్వెంత వంచుకురాలో ఒకసారి నువ్వు ఆలోచించాయి.
మరి ముఖ్యంగా ఆయన మూడో క్వశ్చన్ ఏం చేసేది, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోతే అడగండి, మమ్మల్ని అడగండి అన్నారు. మీరు ఒక్కసారి వచ్చిన వెంటనే మెగా డిఎస్ అన్నారు, ఏమైనా నోటిఫికేషన్ వేశారు, ఎక్కడైనా తీసారా, పరీక్షలు రాయించారా, లేదా ఇంకే ఉద్యోగం తీసారా, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎక్కడైనా తీసారా? మరి ముఖ్యంగా మీ ఆధ్వర్యంలో, మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో, మీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాలు తీయడమే తప్ప నువ్వు ఎక్కడైనా ఒక ఉద్యోగం వేశారా? మరి ముఖ్యంగా ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ముందు చూడండి, సిఆర్టీలు మా పరిస్థితి ఏంటి, మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఎప్పుడు అడుగుతున్నారు. మీ పేర్కొంటే ఒక గౌరవ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ట్రైబల్ ఉద్యోగులు, మరి ముఖ్యంగా ఈ గౌరవ ట్రైబల్ సిఆర్టీలు వచ్చి మీ దగ్గరికి వచ్చి మేము మొరబెట్టుకున్న కనీసం వాళ్ళకి స్పందించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అంటే నీ పట్ల కానీ ప్రభుత్వం పట్ల కానీ చంద్రబాబు నాయుడు చేసిన వంచిన మోసాల పట్ల కానీ అడిగితే తప్ప నువ్వేమో జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి వచ్చిందంటావా? నీకు చంద్రబాబు నాయుడు నిన్నేమన్నాడో తెలియదు కానీ, లేదా 19వ ర్యాంక్ వెళ్ళిపోయేవన్నది తెలియదు కానీ, నువ్వు పిచ్చి పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడడం సమంజసం కాదని, మరి ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా లాంటి ప్రాంతంలో పేదవాళ్ళ పక్షాన మరి ముఖ్యంగా ఒక ఈ వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలని, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం హెడ్ క్వార్టర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని, కురుపాములో ఒక ఇంజనీరింగ్ కాలేజీని, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని, వారి పాలకొండలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించి, నువ్వు గతంలో 2014-19లో ఈ ప్రభుత్వ హయాంలో తోటపల్లి రిజర్వాయర్ గురించి ఎప్పుడైనా మీరు అసంపూర్తిగా ఎప్పుడైనా పూర్తి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 56 కోట్ల రూపాయలు ఇచ్చి ఎక్కడైతే బ్రాంచ్ కెనాల్ పెండింగ్ ఉన్నాయి అన్ని క్లియర్ చేసిన విషయాన్ని మీకు అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారు, అన్ని విధాలా బాగున్నారని నీకు తెలిసినప్పటికీ నువ్వు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మార్పుల కోసమో, చంద్రబాబు నాయుడు ముఖస్థితి కోసమో, చంద్రబాబు నాయుడు ఏమంటాడనో, లేదా నువ్వు మళ్ళా నీ ప్రభుత్వంలో నిన్ను ఎక్కడ తీసేస్తారని భయంతో నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఖచ్చితంగా నీ సంజారానికి అది నేను సూటిగా చెప్తున్నావు. మళ్ళా ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, లేదా నువ్వు ఇంకా ఇటువంటి మాటలు ఇంకా కొనసాగిస్తే ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి సూటిగా సంజారానికి హెచ్చరిస్తున్నావు.